అందరికీ నమస్కారం. ముందుగా మన కావలి నియోజకవర్గానికి మేమంతా సిద్ధం సభకి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు పేదలపాటి పెన్నిది మన గౌరవ ముఖ్యమంత్రి మన దేవుడు జగనన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా జిల్లా అధ్యక్షుల వారికి, మన జిల్లా మినిస్టర్ గారికి, నా సహచర శాసనసభ్యులకు, ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేస్తున్న నా సోదరిమణులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, జగనన్న అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ చూస్తుంటే జన సముద్రం కనిపిస్తా ఉంది. కానీ ఈరోజు మన పక్కన సముద్రం ఉంది. ఆ సాగర ఘోష మనకు వినపడదు. కానీ ఇక్కడ జన హృదయ నేత ఉప్పొంగిన జన సముద్రం హోరు సాక్షిగా మీ ముందు రెండు మాటలు మాట్లాడుతూ ఉన్నాను. రామరాజ్యం, ధర్మరాజ్యం తర్వాత మన దేశ చరిత్రలో గుప్తుల రాజ్యంలో ఆకలి చావులు లేవు. అశోకుని కాలంలో కులమతాల వివక్షత లేదు. కాకతీయ రాజ్యంలో మహిళ ఎప్పుడు పైచేయిగా ఉండేది. అదే రాయలవారి పాలనలో సమాజం, వైద్య, విద్య, వ్యవసాయం అన్నీ కూడా సుభక్షంగా ఉండేది. ఇవన్నీ కూడా మనం చరిత్ర బుక్కుగా రాసుకున్నాం, చదువుకున్నాం. ఆ శకాలు కాలాలు ముగిసిపోక ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం. అభద్రత, అశాంతి, అవినీతి పెరిగిపోగా దేవుడా మా బతుకులు బాగు చేయి, దేవుడా మా కష్టాలు తీర్చవయ్యా అంటూ అభాగ్యుల ఆర్తనాదాలు మిన్నంటిన సమయంలో ఆ దైవం దిగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆవేదనను తొలగించి అభాగ్యుల కష్టాలను కన్నీటిని తుడిచే మన దూతగా మన రాష్ట్రానికి వెలుగు చూపే రత్నాల దీపంగా జగనన్నని ఈ రాష్ట్రానికి పంపారు. రాయలసీమ గడ్డపై నుంచి నడిచి వచ్చే రాయల పాలన వారసుడిగా నవరత్నాల వెలుగులు అందరికీ పంచే సంక్షేమ దివిటి చేతబూని బడుగు బలహీన భవిష్యత్తు వారధిగా మన ముందుకు వస్తున్నాడు మన జననేత జగనన్న. మీ రాకతో మన కావలి, మా కావలి పులకించిందన్నా. నువ్వే మా నమ్మకం అంటూ స్వాగతిస్తుందన్నా. జై హో జగన్, జై హో జగన్, జై జగన్ నినాదాలతో ఎన్నిక సమయంలో మీ వెంట నడిచేందుకు మేమంతా సిద్ధమంటూ మా యువత, మా అక్క చెగమ్మలు అంతా కూడా ఊకవేస్తున్నారన్నా. జనం గుండెలు గుడి కట్టడమే అజెండాగా మనం ముందుకు వచ్చిన జగనన్న కోసం మనమంతా కూడా సిద్ధమా సిద్ధమా. శ్రామిక శక్తికి సంపద సమానంగా అందితేనే సంక్షేమ రాజ్యం. పైగా స్వయంగా సమృద్ధి సాధించాలన్న గాంధీజీ స్వప్నాలు, ఆశయాలు సాధించాలన్నా అది జగనన్నకే సాధ్యం. కాబట్టి ఈరోజు మీ అందరికీ గుర్తుంది, జగనన్న మాట చెప్తే తప్పకుండా చేస్తాడు. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగనన్నే అని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు జగనన్నని ఈ రాష్ట్రానికి మళ్ళా మనం ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరంతా కూడా సిద్ధమా సిద్ధమా. అదేవిధంగా ఈరోజు మా కావలి నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా అన్న మనకొచ్చాడు. మనకి రామాయపట్నం పోర్టు ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మత్స్యకారుల కోసం జబోదైన ఫిషింగ్ లాంటి
ఫిషింగ్ హార్బర్ లాంటి ప్రాజెక్టు మనకి ఇవ్వడం జరిగింది. తప్పకుండా కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి పోవడమే కాకుండా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుందంటే అది జగనన్నకే సాధ్యమైందని కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మన కావలి ప్రజలు తప్పకుండా జగనన్న వెంట మనమంతా కూడా నడవాలి. జరిగే ఎన్నికల పోరాటంలో తప్పకుండా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మనమంతా కూడా సిద్ధమా అని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా జగనన్న మా కావలి నియోజకవర్గం ప్రజలంతా కూడా మీ రాక కోసం ఎదురు చూస్తా ఉంది. ఎప్పుడెప్పుడు మీరు వస్తారా, మిమ్మల్ని మగా ముఖ్యమంత్రి చేసుకోవాలని, అదేవిధంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయి కూడా మంచి మెజార్టీ తోటి మా కావలి నియోజకవర్గ ప్రజలు మీకు కానుకగా ఇస్తారు. అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో, అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను కూడా మీకంతా కూడా ఆశీర్వదించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంతగానో ఎదుగు చూస్తున్నా మనందరి నేత, ప్రజల మన్ననలు పొందిన నేత, పేద ప్రజల కోసం పోరాడే నేత, మాట చెప్పితే తప్పకుండా